హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మీకు ఒక యూస్ఫుల్ వీడియో చూపిస్తున్నాను. మళ్ళీ అదేంటంటే, మీకు టీ అంటే ఇష్టమా? మీరు టీ లేకపోతే ఒక్క పూట కూడా ఉండలేరా? సరే, మరి మీ టీ టైంని ఇంకా స్పెషల్గా చేసుకోవడం కోసం మంచి మసాలా టీ చేసుకుందాం. మరి చాయ్ మసాలా తయారు చేసుకుందాం. అంటే మసాలా పౌడర్ అండి, అంతే, ఏం కాదు. టీలోకి వేసుకునే మసాలా పౌడర్ తయారు చేసుకుందాం, ఓకేనా? ఎందుకంటే నేను కూడా టీ తాగుతాను, అంటే అది అలవాటు అయిపోయింది. అంటే కడుపులో మనకి టిఫిన్ పడకపోయినా కానీ కొంచెం మనం ఎక్కువసేపు పని చేసుకోవాలంటే టీ పడితే బాగుంటుంది కదా. సో అలాగే ఆ టీ టైంని ఇంకాస్త స్పెషల్ చేసుకోవడం కోసం మెయిన్గా ఈ మాన్సూన్లో చక్కగా బయట చల్లగా వర్షం పడుతుంది, వెచ్చగా వేడివేడి టీ సిప్ చేస్తూ ఉంటే భలే ఉంటుంది కదా. అందులోనూ మసాలా టీ మర్చిపోవద్దు. సో మరి ఆ మసాలా టీ కోసం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడూ చెప్పే సోదే, బట్ ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్. మీరు ఒక లైక్ చేశారనుకో, ఆ లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొకళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది అనమాట. సో అట్లా మన వీడియోకి ఏమన్నా వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకే యూట్యూబర్స్ ఎవరైనా కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తానే ఉంటారు. సో నేను మాత్రం ఇంకెక్కువ ఎక్స్టెండ్ చేయను, స్లాగ్ చేయను. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ అని ఉంటుంది, దాన్ని లాగిపెట్టి ఒకటి కొట్టారనుకోండి, ఇంకెప్పుడు నా నోటిఫికేషన్స్ ఏవి మిస్ కాకుండా మీకు వచ్చేస్తాయి అన్నమాట, ఓకేనా? సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, చలో. సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నానండి, స్టవ్ ఆన్ చేసి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ లవంగాలు వేసుకున్నాను, ఇంకొక టేబుల్ స్పూన్ యాలకులు, ఇలాచి, అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ మిరియాలన్నమాట. ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి సోంపు అనమాట. అలాగే ఇది ఇంకొక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి డ్రై జింజర్ అండి, అంటే సొంట అంటాం కదా, అల్లం, ఎండు అల్లం అనమాట, పచ్చి అల్లం కాదు. ఇది మనకి కిరాణా స్టోర్స్లో దొరుకుతుంది. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా నేను 1 టేబుల్ స్పూను అండ్ సోంపు ఒక్కటే 1/2 టేబుల్ స్పూన్ వేసాను కదా. మీకు డ్రై జింజర్ ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, 2 టేబుల్ స్పూన్స్ వరకైనా వేసుకోవచ్చు, ఓకేనా? ఇక కొంచెం ఒక 2 పెద్ద లవంగం చెక్కలు ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను అనమాట. సారీ, లవంగం అంటున్నారు, దాల్చిన చెక్కల్ని. అలాగే ఒక 2 జాపత్రి, ఇవి కూడా వేసుకుంటున్నాను, కొద్దిగా చిన్నగానే అనమాట. చిన్నగా అంటే కొన్ని అనమాట. ఇంకా ఫైనల్గా జాజికాయ ముక్క అండి, జాజికాయని కొంచెం పగలగొట్టుకుని చిన్న ముక్క వేసాను. జాజికాయని మాత్రం స్కిప్ చేయొద్దు, మంచి ఫ్లేవర్ అండ్ మంచి అరోమా వస్తుంది, మంచి ఘాటు కూడా ఇస్తుంది అనమాట. సో అది మిస్ కాకుండా వేసుకోండి, ఓకేనా? ఉంటే కనుక. ఇకపోతే మనం ఈ డ్రై జింజర్ దగ్గరికి వచ్చేసరికి, ఈ డ్రై జింజర్ వచ్చేసి మీరు కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర ఇంతే ఉండింది, సో అందుకే ఇదే వేసుకున్నాను. నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను మళ్ళీ కాస్త ఎక్కువే వేసుకుంటాను, ఎందుకంటే జనరల్గా నేను ఎప్పుడైనా కానీ అల్లం టీ పెట్టుకుంటాను. సో ఇంక ఇప్పుడు మనం ఇలా మసాలా తయారు చేసుకున్నాం అనుకోండి, మనం ప్రత్యేకించి అల్లం చితకొట్టి వేయాల్సిన అవసరం ఉండదు, ఇట్లా వేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, జింజర్, డ్రై జింజర్ అనేది చాలా గట్టిగా ఉంటుంది అనమాట, కొంచెం చిన్నగా చేసుకుని అప్పుడు వేసుకోండి. ఇదిగోండి, నేను మొత్తం మసాలా అంతా కూడా రెడీ చేసేసుకున్నాం కదా. యా, ఆల్మోస్ట్ చల్లారిపోయింది కూడా. సో వన్స్ ఇప్పుడు దీన్ని మనం చిన్న మిక్సీ జార్లోకి తీసేసుకుని చక్కగా స్మూత్ పేస్ట్ కాదు, పౌడర్ కదా ఇది, ఫైన్ పౌడర్ చేసుకుందాం, ఓకేనా? సో పౌడర్ చేశాక మళ్ళీ చూపిస్తే ఎలా ఉంటుందో. ఇదిగోండి, నేనైతే ఇంకా మిక్సీ చేసుకొచ్చేసాను. మన మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది టీలోకి. ఇది ఇట్లా ఉంటుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు వాళ్ళ మంచి స్మెల్ వస్తుంది. సరే, ఇప్పుడు ఎలాగో టీ టైం అయిపోతుంది, టీ పెట్టుకొని తాగేద్దాం. అండ్ టీలో చేసుకునేటప్పుడు మాత్రం మనం టీ పౌడర్ వేసుకుంటాం కదా, టీ పౌడర్తో పాటు దీన్ని ఒక 1/2 స్పూను లేదంటే ఇంకొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. ఒక్కరికైతే 1/2 స్పూన్లో ఇంకా తక్కువ వేసుకోండి, ఇద్దరికి అంతకంటే ఎక్కువ మందికి అట్లా అయితే కనుక ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనం కూరలో వేసే మసాలా పౌడర్ అయితే కాదు కదా, టీలో వేసుకునేది. జస్ట్ కొద్దిగా లైట్గా వేసుకుంటేనే మనకి ఘాట్ అనేది చక్కగా వస్తుంది, ఓకేనా? సో ఇంకా దీన్ని అయితే నేను ఇందులో స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు.
ఇంక ఈ మసాలా పొడిని మొత్తం కూడా ఈ ప్లాస్టిక్ జార్లోకి వేసేసుకుంటున్నానండి. ఇందాక నేను గాలి తగలని ప్లాస్టిక్ బాక్స్ అన్నా కదా, గాలి కాదండి, బై మిస్టేక్ అలా చెప్పేశాను. ఎటువంటి వాటర్ కానీ అట్లాంటివి లేని దాంట్లోకి తీసుకోవాలన్నమాట. అలా అయితే మనకి మసాలా పౌడర్ అనేది చక్కగా పాడవకుండా ఉంటుంది. సో చూసారు కదండి, ఇంత అయితే వచ్చిందనమాట నేను వేసుకున్న క్వాంటిటీకి. ఇంక ఇక్కడ నేను టీ అయితే పెట్టేశానండి. టీ పౌడర్ వేసుకున్న తర్వాత ఇలా కాస్త మరుగుతుంది కదా, అప్పుడు నేను ఇక్కడ మనం మసాలా పొడి రెడీ చేసుకున్నాం కదా, ఈ టీ మసాలా పౌడర్ వేసుకున్నాను. చాలా తక్కువ వేసానండి, కొంచెం అంటే ఒక పావు స్పూన్ ఉంటుందేమో అంతే వేసుకున్నాను అనమాట. నా టీ అయితే రెడీ అయిపోయింది, చూద్దాం ఎలా వచ్చిందో. అబ్బా ఎక్స్ట్రాడినరీగా ఉంది, సూపర్. చాలా కొత్తగా ఉంది టీ టేస్ట్ అయితే. ఇదైతే చూసారు కదా, మరి మీకు ఈ వీడియో నచ్చితే చెప్పాను కదా ఇందాకే, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోవద్దు, తప్పకుండా ప్రెస్ చేయాలి, ఓకేనా. నా టీ చల్లారిపోతుంది. సరే, మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్. వావ్, సూపర్.